ఓం నమ శివాయ. ద్వాదశ జ్యోతిర్లింగాల మహాయాత్రలో ఈరోజు మనం 5వ రోజైన డే -5కి చేరుకున్నాం. ఈరోజు మనం వెళ్ళబోయేది మంచు కొండల మధ్య ఆకాశాన్ని తాకే హిమాలయ శిఖరాలపైన వెలిసిన అత్యంత పవిత్రమైన క్షేత్రం కేదారనాథ్. సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఏంటో, పాండవులకు శివుడు ఎందుకు ఎద్దు రూపంలో కనిపించాడో ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు తమ సొంత బంధువులను చంపిన పాపం నుండి విముక్తి పొందాలని నిర్ణయించుకున్నారు. ఆ పాప పరిహారం కోసం వారు పరమశివుణ్ణి దర్శించుకోవాలని కాశీకి వెళ్లారు. కానీ శివుడు వారిపై కోపంగా ఉండి వారికి కనిపించకూడదని భావించి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. పాండవులు వదలకుండా హిమాలయాల వరకు శివుడిని వెంబడించారు. అక్కడ శివుడు ఒక ఎద్దు నంది రూపం ధరించి మందలో కలిసిపోయాడు. కానీ భీముడు తన గదను పట్టుకుని 2 పర్వతాల మధ్య నిలబడి ఎద్దును గుర్తుపట్టాడు. భీముడు ఆ ఎద్దును పట్టుకోబోయే లోపే శివుడు భూమిలోకి అంతర్ధానం అవ్వడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో భీముడు ఎద్దు యొక్క వెనుక భాగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అలా శివుడు భూమిలోకి వెళుతూ ఎద్దు వెనుక భాగం ఏ చోటైతే ఉండిపోయిందో అక్కడ జ్యోతిర్లింగంగా వెలిశాడు. అదే నేడు మనం దర్శించుకుంటున్న కేదార్నాథ్ క్షేత్రం. మిగిలిన శివుని భాగాలు పంచకేదారాలుగా వేర్వేరు చోట్ల వెలిశాయి. ఈ ఆలయానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ప్రతి సంవత్సరం 6 నెలలు మాత్రమే ఇది భక్తుల దర్శనం కోసం తెరిచి ఉంటుంది. మిగిలిన 6 నెలలు ఈ ప్రాంతం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. 2013లో వచ్చిన మహాప్రళయంలో కూడా ఈ ఆలయం చెక్కుచెదరకుండా ఉండటం శివయ్య మహిమకు ఒక నిదర్శనం. ఒక పెద్ద బండరాయి భీమశిల వచ్చి ఆలయాన్ని రక్షించడం ఇప్పటికీ ఒక అద్భుతం. కేదారనాథుణ్ణి దర్శించుకుంటే కర్మబంధాల నుండి విముక్తి లభిస్తుందని, మనసులో ఉన్న భయాలు తొలగి ఆత్మశాంతి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. కఠినమైన పర్వతయాత్ర చేసి స్వామిని చూసినప్పుడు కలిగే ఆనందం వర్ణనాతీతం. నిజమైన పశ్చాత్తాపం ఉంటే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడని, జీవితయాత్ర ఎంత కష్టమైన పట్టుదలతో ఉంటే పరమాత్మను చేరుకోవచ్చని ఈ కథ మనకు నేర్పుతుంది. చూశారుగా, ఇది కేదారనాథ జ్యోతిర్లింగ మహిమ. రేపటి వీడియోలో మనం మహారాష్ట్రలోని భీమా నది తీరాన వెలిసిన భీమశంకర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం జై కేదార్ ఓం అని టైప్ చేయండి.